హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీబీ సర్టిఫైడ్ యోగా మాస్టర్. ఈరోజు మనం సూర్య అనులోమ విలోమ ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. సూర్య అనులోమ విలోమ అంటే సూర్యనాడి యాక్టివేషన్, పింగ్లా నాడి. ముందుగా ఈ ప్రాణాయామం ఎవరు చేయకూడదో తెలుసుకుందాం. హై బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ సమస్యలు ఉన్నవాళ్ళు, అలాగే విపరీతమైన జ్వరం ఉన్నవాళ్ళు ఈ ప్రాణాయామం చేయకూడదు. అలాగే వేడి ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాణాయామం చేయకూడదు. ముందుగా ఈ సూర్య అనులోమ విలోమ ప్రాణాయామం చేసే విధానం తెలుసుకుందాం. దానికి చక్కగా ఇలాగా సుఖాసనంలో కూర్చోవాలి. తలామెడ నిటారుగా ఉంచాలి, భుజాలు ఈజీగా ఉంచాలి. కుడి చెయ్య ఇలాగా విష్ణు ముద్రలో పెడుతున్నాను. విష్ణు ముద్ర అంటే ఈ రకంగా పెట్టాలి. కుడి చెయ్య. ఈ సూర్య అనులోమ విలోమకి మనం ఒక నాడి మాత్రమే యాక్టివేట్ చేస్తాం, ఒక నాస్ట్రిల్ మాత్రమే యాక్టివేట్ చేస్తాం. అది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఎడమ ముక్కు క్లోజ్ చేయాలి. కుడి ముక్కు ద్వారానే శ్వాస తీసుకోవాలి, అలాగే కుడి ముక్కు ద్వారానే శ్వాస వదలాలి. ఈ రకంగా. రిలీజ్. ఇలా ఒక 5 నుంచి 8 రౌండ్స్ వరకు చేయొచ్చు. సూర్య అనులోమ విలోమ ప్రాణాయామంలో లెఫ్ట్ బ్రెయిన్ అనేది యాక్టివేషన్ అవుతుంది. సూర్య అనులోమ విలోమ ప్రాణాయామం యొక్క ఉపయోగాలు. ఈ ప్రాణాయామం చేయటం వల్ల మనకి ఉష్ణతత్వం అనేది యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే శరీరంలో వేడి అనేది పుడుతుంది. ఇప్పుడున్న చలికాలంలో వచ్చే బద్ధకం, నీరసం, నిస్సత్తుగా ఉండటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా చక్కగా పోతాయి. ఈ సూర్య అనులోమ విలోమ ప్రాణాయామం ప్రతిరోజు చేసినట్లయితే మనం చాలా యాక్టివ్గా ఉంటాం, రోజంతా ఉత్తేజంగా ఉంటాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది హీట్ని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రాణాయామం చేయటం వల్ల మనం బరువు కూడా బాగా తగ్గుతాం. బరువు తగ్గటంలో చాలా చక్కగా ఉపయోగపడే ప్రాణాయామంలో ముఖ్యమైన ప్రాణాయామం సూర్య అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేయటం వల్ల మనకి లెఫ్ట్ బ్రెయిన్ అనేది యాక్టివ్ అవుతుంది. ఈ లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ అవటం వల్ల మనకి ఆక్యూ లెవెల్స్ అనేవి బాగా పనిచేస్తాయి. డెసిషన్ మేకింగ్ అనేది చక్కగా ఉంటుంది. అలాగే మన ఆలోచన విధానంలో చాలా చక్కటి మార్పులు అనేవి వస్తాయి. విపరీతమైన భయం, కోపం అనేవి ఉండవు. యాక్టివ్గా ఉంటుంది. ఏ డెసిషన్ అయినా చక్కగా తీసుకోగలుగుతాం. అలాగే మనం చేయాలనుకున్న పనులు ప్రతి పని ఫాస్ట్గా చేయటంలో ఈ ప్రాణాయామం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పర్టికులర్గా ఈ ప్రాణాయామం యాక్టివ్గా ఉండటానికి కారణం ఏంటంటే సూర్యనాడి యాక్టివేషన్లో వేడి అనేది జనరేట్ అవుతుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివ్ అవుతుంది. దానివల్ల మనం చేయాలనుకున్న పనులన్నీ పోస్ట్ పోన్ చేయకుండా ఫాస్ట్గా చేసే కెపాసిటీ అనేది మన బాడీకి, మైండ్కి వస్తుంది. సో ఇలాంటి మంచి మంచి ఉపయోగాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ప్రాణాయామంతో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సూర్యనాడి, చంద్రనాడి అనేవి 2 నాడులు ఉంటాయి మన శరీరంలో. సూర్యనాడి హీట్ని క్రియేట్ చేస్తుంది, చంద్రనాడి చల్లదనాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ సూర్యనాడి, చంద్రనాడి ప్రతి ఒక్క 4 గంటలకి చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. దానివల్ల కూడా మన శరీరంలో చాలా చక్కటి మార్పులు అనేవి వస్తుంటాయి. ఈ సూర్యనాడి ఇలా ప్రతి 4 గంటలకు ఒకసారి చేంజ్ అవుతూ ఉండటం వల్ల మనలో యాక్టివ్నెస్ చక్కగా ఉంటుంది, డెసిషన్ మేకింగ్ చక్కగా ఉంటుంది. మనం ఏ పనులు కూడా పోస్ట్ పోన్ చేయకుండా ఫాస్ట్గా చేయగలుగుతాం. అలాగే మనం తీసుకున్న ఆహారం కరెక్ట్గా టైం టు టైం అరగడానికి కూడా ఈ సూర్య అనులోమ విలోమ ప్రాణాయామం అంటే ఈ సూర్యనాడి యాక్టివేట్ అవుతేనే ఇలాంటి పనులన్నీ జరుగుతాయన్నమాట. సో మన జీవన విధానం వల్ల, మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల ఈ యాక్టివేషన్ ప్రతి 4 గంటలకి ఒకసారి ఒక నాడి యాక్టివ్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యనాడి యాక్టివ్గా ఉంది అంటే తర్వాత ఒక 4 గంటలు మళ్ళీ చంద్రనాడి యాక్టివ్గా ఉంటుంది. ఇలా ప్రతి రోజులో మారుతూ ఉంటుందన్నమాట. ఈ మార్పు జరగకపోవటం వల్ల కూడా మనకి రకరకాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అలాగే మానసికపరమైన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. సో దానికి సంబంధించిన అవేర్నెస్ కోసమే మనం ఈ ప్రాణాయామం సిరీస్ అనేవి చేస్తున్నాం. ఈ సూర్య అనులోమ విలోమ ప్రాణాయామం తర్వాత చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఎపిసోడ్ కూడా చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ సూర్య అనులోమ విలోమ ప్రాణాయామంతో మనకి శరీరంలో ఉష్ణతత్వం అనేది యాక్టివ్ అవుతుంది. చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామంతో చల్లదనం అనేది యాక్టివ్ అవుతుంది. ఈ 2 కూడా మనకి చాలా ఉపయోగం. మనం యాక్టివ్గా ఉండటం ఉపయోగం, అలాగే మనం విశ్రాంతి తీసుకోవటం, నిదానంగా ఉండటం, నిద్ర పట్టడం, ఇవి కూడా ఇంపార్టెంట్. సో ఈ 2 కరెక్ట్గా క్రమం తప్పకుండా జరిగితేనే మనం మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం. ఈ ప్రాణాయామం గురించి క్లియర్గా తెలుసుకోండి, చక్కగా ప్రతిరోజు ఫాలో చేయండి.
ఏ ప్రాణాయామం చేయాలన్నా కూడా మీ యొక్క శారీరక పరిస్థితిని బట్టి మాత్రమే శ్వాస తీసుకోవటం వదలటం అనేది చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే చాలా ఫాస్ట్గా ప్రాణాయామం చేయకూడదు. ఫస్ట్ దాని యొక్క విధానం తెలుసుకోండి, టైం నిదానంగా పెంచుకోండి. ఫస్ట్ 5 రౌండ్స్ చెప్తున్నాను, 5 రౌండ్స్ చేయండి, నిదానంగా 8 రౌండ్స్లోకి వెళ్ళండి. ఆ రకంగా ప్రాణాయామం ప్రాక్టీస్ అనేది చేయాలి.